హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నా. అదేంటో కాదండి, కుడుము దానికి కాంబినేషన్ లో బొంబాయి చట్నీ, అందులో కొంచెం కాబోలి బఠానీ వేసుకుంటే సూపర్. చూసారా, కుడుము మంచి స్మూత్ గా దూదిలా వచ్చింది. ఈ కాంబో అనేది మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. చాలా సులభంగా ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ సమయంలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. దానికోసం 6-8 గంటలు బాగా వాష్ చేసుకుని నానపెట్టుకున్న మినపగుళ్ళను తీసుకోండి. నేనైతే ఒక టీ గ్లాస్ మినపగుళ్ళను నానపెట్టుకున్నాను. మినపగుళ్ళలో వాటర్ అంతా స్ట్రైన్ చేసుకుని మినపగుళ్ళను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మినపగుళ్ళను వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తరువాత మనం ఏ టీ గ్లాస్ తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే టీ గ్లాస్ తో 2 గ్లాసులు ఇడ్లీ నూకను తీసుకుని వేసుకోండి. మనం పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ మినపగుళ్ళకు 2 గ్లాసులు నూక తీసుకున్నాం. అదే మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే కనుక 1 గ్లాసు మినపగుళ్ళకి 4 గ్లాసుల వరకు నూక తీసుకోవచ్చు. నూకని వాష్ చేసుకుని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాం కదా, ఆ నూకని గట్టిగా పిండుకుంటూ ఆ బౌల్లోనే వేసుకోండి. పిండి నూక 2 వేసుకున్నాక ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఈ పిండిని ఉప్పు వేసుకోకుండా ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోండి. అలా నానపెట్టుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది పెరిగి అలాగే మనం తినేటప్పుడు కుడుము అనేది చాలా స్మూత్గా స్పాంజీలా ఉంటుంది. ఖచ్చితంగా మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు 1 గ్లాస్కి 2 గ్లాసుల నూక మాత్రమే వేయండి. తర్వాత కుక్కర్ని తీసుకుని మనం నైట్ అంతా నానబెట్టుకున్న కాబోలి శనగలను కుక్కర్లో వేసుకోండి. తరువాత కాబోలి శనగలను మునిగే వరకు వాటర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకుని విజిల్ పెట్టుకోండి. చూసారా, పిండి నైట్ అంతా నాని మంచిగా ఉబ్బింది. ముందు పిండి అనేది మనకి హాఫ్ క్వాంటిటీ మాత్రమే ఉండేది. ఇలా క్రీమ్లా ఫామ్ అయితేనే కుడుము అనేది దూదిలా వస్తుంది. ఇప్పుడు మొత్తం పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు మీరు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే కుడుము మంచిగా వస్తుంది. కుడుము పెట్టుకోవటానికి ఇలాంటి పాత్ర లాంటిది తీసుకోండి. దానిలోని టీ గ్లాస్తో 2 టీ గ్లాసులు వాటర్ని వేసుకోండి. తరువాత 2 కాటన్ క్లాత్లను తీసుకుని మంచిగా అవి తడి చేసుకోండి. తరువాత ప్లేట్ పై ఆ తడి క్లాత్ను వేసుకుని కొంచెం వాటర్ని పైన చిలకరించి క్లాత్ అనేది 2 వైపులా ఈక్వల్ గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. తరువాత పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకోండి. క్లాత్ ని అలా తడి చేసుకోవడం వల్ల కుడుము తయారైన తర్వాత వెంటనే క్లాత్ కి అంటుకోకుండా మంచిగా వస్తుంది. పిండిని మొత్తం వేసుకున్న తర్వాత 2 వైపులా క్లాత్ ఈక్వల్ గా ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ ని ఈ పిండిపై వేసి కప్పుకోండి. క్లాత్ మీరు ఈక్వల్ గా కప్పలేనట్టయితే కింద వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పైకి కూడా వస్తుంది. అప్పుడు ఈ పిండిలో కలిసిపోయి మొత్తం వాటర్లా అయిపోతుంది. అందుకని మీరు కేర్ఫుల్ గా క్లాత్ ని కప్పుకోండి. మనం ఆల్రెడీ పాత్రలో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో ప్లేట్ పెట్టుకుని అలాగే 2 ప్లేట్లలో కుడుము పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, దానివల్ల వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం ఒక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోండి. హాఫ్ కప్పు శనగపిండికి చూసారా, ఆ వాటర్ మొత్తాన్ని వేసుకుంటున్నా. తరువాత బీటర్ తీసుకుని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. వాటర్ తక్కువ వేసుకున్నట్టయితే చట్నీ అనేది చాలా ముద్దగా ఉంటుంది. పలచగా కావాలనుకునే వాళ్ళు ఇలా వేసుకోండి. ఆలోపు కాబోలి శనగలు కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి. చూసారా, ఒక కాబోలి శనగను పట్టుకొని చూస్తే మంచిగా ఇలా మెత్తగా పేస్ట్ లా అయితే మంచిగా ఉడికినట్టు. కుడుము ఉడికిందా లేదా అన్నది ఒక స్పూన్ మధ్యలో గుచ్చి ఆ స్పూన్కి పిండి అంటుకున్నట్టయితే మంచిగా బాయిల్ అయినట్టే. తరువాత ప్లేట్లను పక్కన తీసుకుని పైన వాటర్ చల్లుకొని ఒక 2 సెకండ్స్ వరకు అలా చల్లారనివ్వండి. చల్లగా అవ్వకుండా క్లాత్ నుండి కుడుమును సపరేట్ చేస్తే కుడుము ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారా, క్లాత్ నుండి సపరేట్ అయ్యి క్లాత్కి అంటుకోకుండా కుడుము ఎంత మంచిగా వచ్చిందో. అలాగే రెండింటిని తీసుకోండి. అంతే, ఇంకేంటి, వేడి వేడి కుడుము తయారైపోయింది. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం.
ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అది కొంచెం వేడయిన తర్వాత 2 చిన్న గరిటెలు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకొని కలుపుకోండి. అలాగే 5 వెల్లుల్లి గడ్డలను కూడా వేసుకోండి. తరువాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలను వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి. తరువాత పచ్చిమిర్చిని వేసుకోండి. 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాబోలి శనగలను తీసుకొని వేసుకోండి. ఒక్కసారి కలుపుకొని మనం ఆల్రెడీ శనగపిండిని వాటర్‌లో కలుపుకున్నాం కదా! దానిని కూడా ఇప్పుడు వేసుకోండి. ఒక్కసారి కలుపుకొని రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి. తరువాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఈ సాంబార్ పొడి వేసుకోవడం వల్ల చట్నీ మరింత బావుంటుంది. తరువాత కొంచెం కొత్తిమీరను సన్నగా తరుక్కొని వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. లేదంటే అడుగు అంటుకుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అది దగ్గరగా అయిందంటే చట్నీ ప్రిపేర్ అయినట్టే. మరీ ముద్దగా అయ్యే వరకు కుక్ చేసుకోకండి. ఇంకేంటి మరి వేడి వేడి కుడుము అలాగే చట్నీ కూడా తయారైపోయింది. ఈ టైంలోనే చట్నీ వేసుకొని తినండి. సూపర్ ఉంటుంది. ఇలాంటి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.